పెన్షన్స్ 2018 నాకు గుర్తుండే ఆగస్టు సెప్టెంబర్ వరకు 39 లక్షలు ఉండేది, ఆగస్టు వరకు సెప్టెంబర్ వరకు. ఆ తర్వాత ప్రెజర్ విపరీతంగా ఉంది. మీరైతే మీడియాలోనే వచ్చినాయి అప్లికేషన్లు, లక్షలాది అప్లికేషన్లు తీసుకోవడము, అదేదో దాని ఒక దీనిలాగా కండక్ట్ చేసి జన్మభూమి కార్యక్రమం ఏదో పెట్టి ఎక్కడో జరిపి తీసుకోవడము, వాటిని ఎక్కడ చెత్తబుట్టలో కూడా దొరుకుతాయి. అంటే ఎన్నికలకు 6-7 నెలల ముందు వరకు కూడా 39 lakhs, ఎన్నికల దగ్గరికి వచ్చినాక సడన్గా పెరుగుతాయి. ఎట్లా పెరుగుతాయండి? నిజంగా గాన ఓపెన్గా అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారు గ్రాడ్యువల్గా పెరుగుతుందా, సడన్గా పెరుగుతాయా? ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రెజర్ విపరీతంగా ఉంటుంది, అందరూ ఆగ్రహిస్తారు వృద్ధులందరూ అని చెప్పి టకాటకా కొంత పెంచాను, చేతులు దులుపుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నాడు. సో ఇది గమనిస్తారు, అందరూ గమనిస్తున్నారని ఆయనకు తెలుసు కాబట్టి ధాటిగా చెప్పలేకపోతున్నాడు. కన్విక్షన్ కానీ డెప్త్ కానీ ఆయన మాటల్లో ఉండట్లేదు. సార్, ఇప్పుడు ప్రతిపక్షాలు చాలా మంది అధికారుల మీద ఫిర్యాదులు చేస్తూ ఉన్నాయి సార్ ఎన్నికల సంఘానికి. ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు. వాళ్ళలో కొంతమందిని ఎన్నికల సంఘం కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఇదంతా చూస్తూ ఉంటే ఎన్నికల సంఘం ఏమైనా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందా, లేదంటే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని అనుమానాలు ఏమైనా ఉన్నాయా? మేము అలాంటివి ఏమి, నేను ఇంతసేపు చెప్పింది అదే. ఎన్నికల కమిషన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ. మాకు సంబంధించి అయితే మేము ఎన్నికలు అనౌన్స్ చేసి కోడ్ వచ్చిన తర్వాత అపోజిషన్ లాగే మేము కూడా మేము అనుకుంటున్నాం. ప్రతిబంధకాలు అన్నీ ఉంటాయి, ప్రజల్లో ఉన్నాం కాబట్టి ప్రజలకు వెళ్ళి అప్పీల్ చేసుకుంటున్నాం అంటాం. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోనో లేకపోతే దానిల మీద డిపెండ్ అయ్యో నడిపే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకైతే ఉక్రోషము, ఆవేశం వస్తాయి. అది 2019లో పోయి మీద పడినట్టు, ఖర్చేట్టు మీద పడినట్టు అట్లా పడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పెద్ద వేరే రకంగా కూడా చూడట్లేదు. దాని ఎన్నికల కమిషన్ ఇండిపెండెంట్ బాడీ, దాని విచక్షణ అధికారం వాళ్ళ దగ్గరికి వచ్చిన దాన్ని బట్టి ఇది అవుతుంది. మా వైపు ఆర్గ్యుమెంట్ ఉంటే మేము చేస్తాం. అయితే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళలో మీరు గమనిస్తే మైనారిటీకి చెందిన అధికారులు, ఎస్సీ అధికారులు, సిన్సియర్గా చేసిన అధికారులు వాళ్ళు ఉన్నారు. మరి ఏ ఉద్దేశాలతో చేసినారో వాళ్ళు అర్థం కావట్లేదు. అది వాళ్ళ మీద మేము అటాక్ పెడతాం. అపోజిషన్ అంటే తెలుగుదేశం పార్టీలు ఇంకెవరున్నారు అక్కడ, లేదా వాళ్ళ ఏజెంట్లన్న అదర్ పార్టీస్లో ఉన్న ఏజెంట్లు నేను చెప్పినట్టు. రెండవది నేను పాయింట్అవుట్ చేయదలుచుకునేది ఏంటంటే, పురంధేశ్వరి పెట్టిన లెటర్ ప్రకారం అయితే రాష్ట్రంలో ఆఫీసర్లు అందరూ అమ్ముడు పోయినోళ్ళే. ఇప్పుడు ఇదే ఆఫీసర్లే అంతకుముందు కూడా ఉన్నారు. ఆమె మొత్తం లిస్ట్ అవుట్ చేసిన కంప్లీట్. ఇంకా వాళ్ళ కోరిక లేదా రామోజీరావు కోరిక వీళ్ళు కూర్చొని రాస్తుంటారంట. టీడీపీ ఆఫీస్ నుంచి తయారవుతుంటాయి, రామోజీరావు ఆఫీస్ నుంచి తయారవుతుంటాయి. ఇంకా వీళ్ళ దీంట్లోకి ఎవరైనా తీసుకొచ్చేసి ఏ మార్గదర్శి ఆఫీసో, ఈనాడు పేపర్లో మేనేజర్లను వాళ్ళని తెచ్చి పోస్టులో పెడితే అప్పుడు మనసు శాంతిస్తుందేమో, లేదా దీనికంటే భిన్నంగా ఎక్కడ చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేస్తే అప్పటికి వాళ్ళ మనసు శాంతిస్తుందేమో అనిపిస్తుంది. అంటే నువ్వు అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ అయితే, మొన్నటి వరకు నువ్వు అధికారంలో ఉన్న పార్టీ అయితే, అప్పుడు సర్వీస్లో ఉన్న అధికారులే కదా ఇప్పుడున్నారు. మేము అనట్లేదే వీళ్ళందరూ ఇదిగా ఉన్నారని చెప్పి. ఇప్పుడు మేము చూస్తున్నాం అంటే ఆ రోజు మరి మీరు అట్లే ఇది కదా, ఎవరు ఎముకలు మెళ్ళేసుకొని తిరిగే వాళ్ళు చూపండి, వద్దని ఎవరన్నారు. మీరు చూపిన వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఉన్నారు, మేమేం కామెంట్ చేయట్లేదే. వాళ్ళు ఎముకలు మెళ్ళేసుకోవట్లేదు, ఎవరు కాకపోయినా మీరు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ డిస్క్రిప్షన్తో ఇచ్చేస్తుంది. మేము దాని మీద కానీ ఎన్నికల కమిషన్ మీద కానీ మేమే మాట్లాడట్లేదే. ఇట్స్ ఒక థర్డ్ పార్టీ ఇండిపెండెంట్ ఏజెన్సీ, కాన్స్టిట్యూషనల్ బాడీ, దానికి రెస్పెక్ట్ ఇవ్వాలనే మినిమం ఇది మాకుంది, మీకు లేదు, తెలుగుదేశం పార్టీకి లేదు. ఇంకోటి కడప ఎంపీ విషయంలో షర్మిల గారు పోటీ చేస్తే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వటం వల్లే నేను కడప ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చిందని షర్మిల గారు నిన్న ఇవాళ మాట్లాడుతున్న పరిస్థితి, దాని గురించి? దాని మీద కూడా ఇంతకుముందు చెప్పినట్టున్నాం. ఆమె సంజాయిషి ఇవ్వాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి. షర్మిల గారు తెలంగాణ నుంచి హఠాత్తుగా ఎందుకు మాయమయ్యారు, తెలంగాణకే జీవితం అంకితం వాళ్ళు ఎందుకు మాయమయ్యి అక్కడి నుంచి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు, వచ్చి మళ్ళీ ఇక్కడ ఎత్తిపోయిన కాంగ్రెస్ పార్టీలో ఎవరు మీకు బాధ్యత అప్పచెప్పారు, అదే కాంగ్రెస్ ఈ విపరీతంగా ఏకిపారేసి ఆ రోజు తిట్టిన, ఈవెన్ తన పార్టీ పెట్టినా కూడా తెలంగాణలో జరిగింది. అలాగే తెలంగాణ ఇంట్రెస్ట్ నాకు ముఖ్యం, అవసరమైతే ఆంధ్రాతో కొట్లాడతానని కూడా అన్నారు. మరి అదంతా ఏమైంది? ఓ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నారు? వీటికి ఆన్సర్లు దొరికితే ఈ వివేకానంద రెడ్డి హత్య, ఆమె తీసుకున్న పాత్ర, దానికే ఆన్సర్ దాంట్లోనే ఉంటుంది. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి 4 ఏళ్లుగా ఆమె పట్టంది, ఈరోజు హఠాత్తుగా ఎందుకు వచ్చింది? పోనీ అదే ఎన్నికల అజెండా అనుకుంటే మరీ మంచిది, తెలుస్తుంది కదా. నెలన్నరలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజా కోర్టులోనే తేల్చుకోవాలనుకుంటున్నామని అన్నట్టున్నారు. ఈరోజు
ప్రజాకోర్టులో మరీ మంచిది. దాంతో అప్పటికన్నా నోళ్ళు మూతలు పడాలి కదా. రేపు ఈ ఎన్నికల్లో తెలుస్తుందిగా. ఎన్నికలకున్న పవిత్రత కానీ ఎన్నికలకు అజెండా ఏమి ఉండాలని కూడా ఇగ్నోర్ చేసి వ్యక్తిగతంగా కూడా దానికి ఏమీ ఓ ప్రాతిపదిక లేకుండా అసంబద్ధమైనవి ఏదైతే ఆ ఆరోపణలకు రిప్లైలు ఇచ్చుకుంటూ పోతే అది ఎక్కడికి పోతుందో కూడా తెలియదు. అనెండింగ్ ఇది ప్రాసెస్. కంక్లూజన్స్కి వచ్చి కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి, సిబిఐ పరిధిలో ఉన్న అంశాల గురించి కంక్లూజన్స్కి వచ్చి, కాబట్టి దానికి అసలు ఏమీ లేకముందే అంతా కూడా ముద్ర వేసి అది ఏ రకంగా ఎట్లా చూసినా అది దానికి నేను ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గురించి అనింది జనం అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఒక అహంకారంతో కూడిన మాటలు తప్పవి. దాంట్లో ఎలాంటి సహేతుకత కానీ లేదా ఇప్పుడు ఏ సందర్భం అయితే ఎన్నికలు ఉన్నాయో వాటికి తగిన రకమైన ప్రాతిపదిక కానీ పార్టీ వైపు నుంచి ఉండాల్సింది లేదు. వేరే అజెండా వచ్చి వ్యక్తిగతమైన ఎజెండా. అది కూడా ఆమె అజెండా అని కనిపించట్లా. చంద్రబాబు అజెండా ఏదుందో అది ఆమె ఎగ్జిక్యూట్ చేస్తుంది. అందుకే పెయిడ్ ఆర్టిస్ట్ అని అనాల్సి వస్తుంది. That will be settled in the court of law, whatever that is happening. And politically, if we go on answering every silly questions and wild allegations, that will end nowhere. We will miss the real test and miss the whatever the public expect. That we should talk about the public and public agenda, people's agenda. That is our main focus during the elections, and anybody's focus should be the same. That's what we feel. If we leave that and if we go on with a personal agenda, that will become a personal agenda, and whatever that is appropriate action that should be initiated, that obviously we will initiate. Our candidate as well as our party, we will initiate those actions.